హాయ్ సార్. ఆఫీస్ లో వర్క్స్ ఎక్కువైపోయాయి అండ్ మల్టిపుల్ థింగ్స్ వస్తున్నాయి, మల్టిపుల్ వర్క్స్ మేనేజ్ చేయలేకపోతున్నాం. సో సజెస్ట్ చేస్తారా సార్, విచ్ ఈస్ బెటర్ అని, హౌ టు మేనేజ్ దెమ్ అని? సింపుల్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వర్క్స్ అన్నిటిని మైక్రోస్కోపిక్ లెవెల్లో ఒక అవుట్లైన్ క్రియేట్ చేసుకోవాలి. మైక్రోస్కోపిక్ అంటే ఎలా చేస్తాం అనే దానికంటే కూడా అసలు ఏం చెయ్యాలి, ఎలా చేయాలనేది ముఖ్యం కాదు, ఏం చేయాలనేది ముఖ్యం. వై ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ అండ్ హౌ. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఫాలో అప్ చేసేటివి ఉన్నాయి, తర్వాత క్లయింట్స్ డాక్యుమెంట్స్ పంపించడం, కొటేషన్ చేయడం, ఇలాంటి వర్క్స్ అంటే రెగ్యులర్. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా మీడియా రిలేటెడ్, పబ్లిక్ రిలేషన్స్ రిలేటెడ్ వర్క్స్ అన్ని వచ్చినాయి, కాబట్టి అది నీకు ప్రాబ్లం అవుతుంది, అంతే కదా. సో ఈ వర్క్స్ అన్నిటిని అవ్వద్దానంటే ఫస్ట్ వాట్ ఈస్ ద గోల్, ఓవరాల్ గోల్ ఏంటి, ఆ గోల్ కూడా లాంగ్ టర్మ్ లో ఉండాలి. అంటే ఒక 6 months, 1 year, 2 years గోల్ ని ప్రిపేర్ చేసుకోవాలి. చేసినాక ఫస్ట్ అవుట్లైన్ వచ్చిన తర్వాత దెన్ లేటర్ కట్ డౌన్ దెమ్ టు ద స్మాలర్ థింగ్స్. స్మాలర్ థింగ్స్ కి కట్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే డైరెక్ట్ గా డే 1, డే 2 కోసం క్రియేట్ చేయకూడదు. ఒక 3 months, ఒక 6 months, 3 months ప్లాన్, తర్వాత మంత్లీ ప్లాన్, తర్వాత వీక్లీ ప్లాన్, తర్వాత డైలీ ప్లాన్, సింపుల్ గా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎలా అంటే మన కంపెనీ పబ్లిక్ రిలేషన్స్ రిలేటెడ్ రీల్స్ అవన్నీ క్రియేట్ చేయాలి, ఇది గోల్ అనుకుందాం. దీనికోసం మనకు కావాల్సిన రిసోర్సెస్ ఏంటివి, ఎలా ప్లానింగ్ ఏంటి, బెస్ట్ రీల్ అవ్వాలి, లైక్స్ ఎక్కువ రావాలి, వ్యూస్ ఎక్కువ రావాలని కాన్సన్ట్రేషన్ కు వెళ్ళిపోయి హౌ అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. సో దీని మీద అసలు గోల్ వదిలేసి కన్ఫ్యూజన్ గోల్ ఎక్కువైపోతుంది. అలా కాకుండా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ గోల్ ఈజ్ వెరీ సింపుల్, దట్ వీ నీడ్ టు బి ప్రజెంట్ ఆన్లైన్. అంటే మనం ఆన్లైన్ లో ప్రజెన్స్ ఉండాలి, అంతే, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది వ్యూ చేశారు, కామెంట్స్, సబ్స్క్రైబర్స్, ఇదంతా పక్కన పెట్టేసేయాలి. దీంతో సంబంధం లేకుండా సింపుల్ గా వీ నీడ్ టు బి ప్రజెంట్. సో మెజర్మెంట్ మెట్రిక్స్ అంటే లేనప్పుడు ఫస్ట్ ప్రెషర్ తగ్గిపోతుంది. ఒకసారి ప్రెషర్ తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఫ్లో, ట్రాక్ లోకి అనేది రావడం మొదలవుతుంది. ట్రాక్ లోకి రావడం, ఫ్లో లోకి రావడమే చాలా పెద్ద కష్టమైన పని. ఏ గోల్ పెట్టుకున్నా, ఏ వర్క్ చేయాలనుకున్నా సరే మనకు వచ్చిన మెజర్మెంట్ మెట్రిక్స్ తో మనం టెన్షన్ పడతాం. ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ కి ఒక న్యూస్ పేపర్ ఇచ్చేసి ఇది మొత్తం చదువు అంటే ఒక 1 hour లో 1.5 hour లో చదివేస్తారు. చదివిన తర్వాత ఏం న్యూస్ చదివావు, ఏమేమి తెలుసు నీకు అని చెప్తే సింపుల్ గా ఆన్సర్ చెప్పేస్తారు. కానీ అదే స్టూడెంట్ కి న్యూస్ పేపర్ లో ఉన్న కంటెంట్ ని ఒక టెక్స్ట్ బుక్ లో పెట్టేసి నీకు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉంది, దీనిలోంచి చదువు, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వు అని అంటే మెజర్మెంట్ మెట్రిక్స్ అనేవి వచ్చే టెన్షన్ వల్ల చదవడం, చదివింది గుర్తుపెట్టుకోవడం, గుర్తుపెట్టుకుని రీప్లేస్ చేయాలని చాలా వేరియేషన్స్ వచ్చి కన్ఫ్యూజన్ లో పడిపోతారు. సో డోంట్ ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ స్టూడెంట్, ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ రీడర్. ఆర్ మనం ఇప్పుడు వర్క్ టెక్నాలజీ లో చెప్పాలంటే డోంట్ ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ అవుట్కమ్ బేస్డ్ పర్ఫార్మర్. అంటే ఈ అవుట్కమ్ రావాలి, ఈ వర్క్ రిలేటెడ్, అంటే నాకు 100 likes, 1000 కామెంట్స్ ఆర్ వాట్ ఎవర్, ఆ నంబర్స్ అనేది పెట్టుకొని వర్క్ చేయడం కంటే కూడా బెటర్ అసలు ఫస్ట్ ఎగ్జిస్టెన్స్ లోకి రావాలి అనే మైండ్ సెట్ తో నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసి ట్రాక్ లోకి వస్తావు. ట్రాక్ లోకి రావడమే మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా వర్క్ ఫస్ట్ డే నుంచి పర్ఫెక్షన్ లోకి రావాలని ఆలోచించండి. వర్క్ అనేది 50th డే రావచ్చు, 10th డే రావచ్చు, లేదా 100th డే లో కూడా పర్ఫెక్షన్ కి రావచ్చు. ఫస్ట్ డే పర్ఫెక్షన్ కి రావాలి అని ఆలోచిస్తే పర్ఫెక్షన్ సిండ్రోమ్ లో పడిపోయి అసలు వర్క్ చేయడమే ఆపేస్తాం. సో డోంట్ డూ దట్. ఎవ్రీ డే షుడ్ బి అ స్టెప్ ఇన్ ప్రోగ్రెస్. ప్రతిరోజు ఏదో ఒక కొత్త కంటెంట్ ని తీసుకొని కొత్తది అప్డేట్ చేసుకుంటూ వెళ్తూ కొత్తది నేర్చుకుని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది అకామిడేట్ చేసే ప్రాసెస్ లో ఈ రోజు నువ్వు 1 hour దానికోసం టైం స్పెండ్ చేసుకుంటావు, రేపు కొత్త టాపిక్ వచ్చినప్పుడు 1.5 hour అవ్వచ్చు. కానీ ఈ రోజు చేసిన 1 hour రేపు 1 hour చేయదు, 45 minutes లోనే క్లోజ్ చేస్తావు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఈ రోజు పెట్టుకున్న వర్క్ రిలేటెడ్ 45 ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి తొందరగా అయిపోతుంది. సో అలా ఎవ్రీడే కొత్త కొత్తగా యాడ్ చేస్తున్నప్పుడు ప్రోగ్రెస్ పెరుగుతూ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్, యూస్ టూల్స్. అవి సాఫ్ట్వేర్ టూల్స్ అవ్వచ్చు, ఆన్లైన్ టూల్స్ అవ్వచ్చు, యాప్స్ అవ్వచ్చు, పేపర్స్ అవ్వచ్చు, రికార్డ్ బుక్, డైరీ, ఎనీథింగ్, బట్ యూస్ టూల్స్. బెస్ట్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ట్రెల్లో. యూస్ ట్రెల్లో, డైలీ ప్లానర్, వన్ నోట్, వీటన్నిటిలో నువ్వు డీటెయిల్డ్ అని కాదు, క్లమ్జీగా ఏదో ఒక రూపంలో దాన్ని పెట్టుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్ ఇట్ డౌన్. మనం చేతితో రాసినప్పుడు ఏమవుతుందంటే ఏ విషయం అయినా కూడా బ్రెయిన్ కి రీకలెక్షన్ అంటే రీరైటింగ్ మెథడ్ లోకి వెళ్తుంది. మన బ్రెయిన్ ఆలోచించినా మనం రాసిన దాన్ని మళ్ళీ చూసి మళ్ళీ బ్రెయిన్ లోకి ఎక్కించుకుంటాం. అలా అప్పుడు ఏమవుతుందంటే మనం చేయాలనుకున్నది లేదా చేస్తున్నది క్లారిటీలోకి వస్తుంది. సో ఈ 3 steps ఫాలో అవ్వు, సింపుల్ గా నీ వర్క్స్ అని ట్రాక్ లోకి వచ్చేస్తుంది.
Thank you so much, sir. Thank you for this valuable suggestions.